fine, thank you. హలో ఫ్రెండ్స్, మేము అన్నవరం వెళ్తుంటే దారిలో చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. మేము అన్నవరం బయలుదేరేటప్పుడు చాలా ఎండ అయితే ఉంది. అన్నవరం చేరుకునేసరికి చాలా పెద్ద వర్షం పడింది. ఇదిగో కొండ మీద నుంచి వర్షం చూడండి కిందకి ఎలా వస్తుందో. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం అన్నవరంలోని రత్నగిరి కొండపై 1891లో నిర్మించారు. చూడండి వర్షానికి మెట్ల దారి నుంచి ఎలా వర్షం పడుతుందో కిందకి. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. మా వీక్ష చూడండి వాళ్ళ డాడీ వెనకాల ఎలా పరిగెడుతుందో. దానికి చాలా హ్యాపీగా ఉంది వర్షంలో తడవడం. చూడండి అన్నవరం క్షేత్రం మొత్తం చాలా ఖాళీగా ఉంది. పంపా నది హొయలొలుకుతూ పారుతుంటుంది. ఇక్కడ వందలాది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ వ్రతాన్ని కన్నుల పండుగగా చేసుకోవడం ఒక ప్రత్యేకత. ఇక మా వీక్షుకి కీర్తికి తలనీలాలు సమర్పించడానికి తీసుకొచ్చాం. మా వీక్ష అయితే చాలా బాగా జుట్టు తీయించుకుంది. మా కీర్తి బాగా ఏడ్చింది. అడిగిన వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి అన్నవరం దేవుడు అని అంటారు. మా పిల్లలు చూసారా ఎలా ఫొటోస్ దిగారో. ఇంకా అన్నవరంలో గోశాల అయితే చాలా బాగుంది. గోశాల చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇక్కడ కృష్ణుడు అయితే చాలా అందంగా ఉన్నాడు. మా కీర్తి వాళ్ళ డాడీ చూసారా అలా దిగారు ఆవుతో ఫొటోస్. ఇక్కడ బొమ్మల దుకాణాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మా పిల్లలైతే బొమ్మల కోసం కొనమని బాగా ఏడ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.